నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ సభ్యులందరూ కూడా త్రికాల వారాహి సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాధిక గారు ఈ అఘోరి విషయంలో గట్టిగా పోరాడారు. ఆమె సపోర్ట్ చేయడం వల్ల ఈ స్థాయికి వచ్చినాం. ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే మన బస్కాంచి కూడా చెప్తున్నాము, అఘోరిని అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాము. ముఖ్యంగా మహిళా కమిషన్ వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రోదాల్పంతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వారు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో దాని ద్వారా డీజీపీ గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోమన్నారు. రోకిలా పిఎస్లో అతను ఇప్పుడు ఉన్నాడని తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా రాధిక గారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు అలాగే ముందుకెళ్ళాలి, ఇంకా విజయాన్ని సాధించాలి. ఈ యొక్క పోరాటం గురించి ఇంకా గట్టిగా పోరాడాలని చెప్పి నేను కోరుకుంటాను. చెప్పండి చెప్పండి మీ ఛానల్ కదా. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజున అఘోరి అనే ఎల్లూరి శ్రీనివాస్ పట్టుకోవడం జరిగింది. సో దాన్ని మేమైతే సంతోషంగానే అనుకుంటున్నాం, కానీ ఇంకా తనకు తగిన శిక్షణ అయితే పడలేదు. తగిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. నాకు సహాయపడ్డ ప్రతి విషయంలోనూ నాకు ఇలా మాట్లాడమ్మా అలా మాట్లాడమ్మా అని చెప్పేసి మా సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయిన సాయి కృష్ణ ఆజాద్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా ముందు కూడా సార్ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ దాకా వచ్చి ఇంత ధైర్యంగా నేను నిలబడ్డానంటే నాకు మా మామయ్య, మా అన్నయ్య, ఇంకో అన్నయ్య వాళ్ళ ధైర్యంతో నేను వచ్చాను, లేకపోతే నేను రాకపోతాను. అలాగే మాకు శివరుద్ర గురువు గారు కూడా చాలా సహాయం చేశారు. ఇంకా నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను.